పెరుగుతూ పోతే వచ్చే సంవత్సరం నాటికి 25,000 రూపాయలు గోల్డ్ రేట్ పర్ గ్రామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా అయిపోయిన ఉంది ప్రస్తుత పరిస్థితి. కానీ ఎవరైనా సరే కొంచెమైనా సరే బంగారం కొనుక్కోవడం చాలా ముఖ్యమైనది. రేటు పెరిగిపోతుంది కదా, తగ్గిన తర్వాత కొందామే అని చెప్పేసి ఎవరో చూడకూడదు. నాకు తెలిసిన వ్యక్తే తగ్గుదా అని చూసి సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు. అది రాకెట్లా దూసుకుపోతుంది. సో టారిఫ్స్ కావచ్చు, డాలర్ పతనం కాబట్టి వీటిని అన్ని బేస్ చేసుకొని ఇటు గోల్డ్ పైన రేట్స్ పెడితే సేఫ్ సైడ్ అని కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ పెడుతున్నారు. కానీ దీని ఎఫెక్ట్ అనేది ఇటు కస్టమర్స్ పైన ఏ విధంగా ఉంటుంది? అవన్నీ చూసుకుంటే రేటు పెరిగిపోవడం వల్ల మధ్యతరగతి ప్రజలు కానీ ఏదైనా కార్యక్రమాలు మ్యారేజెస్ కోసం కానీ కొనాలనుకున్న వాళ్ళకి వారిపై ఎక్కువ ఆర్థిక భారం పడుతుంది. గతంలో 2 లక్షల రూపాయలు బంగారం కొనుక్కుంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు కూడా ఆ యొక్క బరువు రావడం లేదు. దానివల్ల ఏంటంటే కొంచెం ఆలోచనలో పడిన పరిస్థితి. మున్ముందు కాలంలో చూస్తే సిల్వర్ జ్యువెలరీ ఎక్కువ అవకాశం వాడుకలోకి వచ్చే అవకాశం ఇప్పటికే వచ్చింది. కానీ ఇన్ ఫ్యూచర్లో గవర్నమెంటే 9 క్యారెట్ 14 క్యారెట్లు తీసుకోమని చెప్తుంది. ఆ విధంగా వస్తే బరువు రూపంలో చూసుకోవచ్చు. అంటే ఇలాంటి రేట్స్ అనేవి ఇటు పెళ్లిళ్ళ సీజన్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? పెళ్ళిళ్ళ సీజన్కి బంగారం ధరకి సంబంధం లేదమ్మా. కాకపోతే పెళ్ళిళ్ళకు కొనుక్కోవాలి, ఆ సమయంలో రేట్ ఎక్కువ ఉంటుంది. మనం పెళ్ళిళ్ళు గతంలో ఎలా ఉంటుందంటే ఇండియాలో సీజన్ వైజ్ శ్రావణ మాసం వచ్చిందంటే రేటు పెరగడం, ఆషాఢం వచ్చిందంటే ఎవరో కొనరు కదా అని కొంచెం మార్కెట్ వ్యాపారం ఉండదని ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించడం, దేశీయంగా లోకల్గా స్టేట్ సపరేట్ ఉండేది. ఇప్పుడు నేషనల్ వైజ్ ఒకటే గోల్డ్ రేట్ మ్యాక్సిమం మెయింటైన్ అవుతుంది. సో గోల్డ్ రేట్ అనేది సీజన్ వైజ్ అనేది 100% ఉండదు. ఒకప్పుడు ప్రజల్లో ఇప్పటికే ఉంది, సీజన్ కదా పెరిగిపోద్దేమో, అన్ సీజన్ కదా తగ్గుతుంది అనేది. ఇప్పుడు కూడా సీజన్ వైజ్ ఉండదు. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ స్థాయికి గోల్డ్ రేట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే మార్కెట్ అనేది నిలబడి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద రోజు రోజుకి బంగారం ధరలు అనేవి పెరుగుతున్నాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర అనేది 1,78,021 రూపాయ ఉన్నది. ఇంకోవైపు 22 క్యారెట్స్ 10 గ్రాముల అనేది 1,63,095 రూపాయలు. ఇంకోవైపు సిల్వర్ అనేది 380. ఈ విధంగా ఉండడంతో పెద్ద ఎత్తున ఇటు సామాన్యులు కావచ్చు పెద్ద ఎత్తున కొంచెము షాకు గురవుతుంది. ఎందుకంటే నిన్న చూసినటువంటి రేటుకి ఈరోజు చూసినటువంటి రేటుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంకోవైపు అక్కడ అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభావాలు కావచ్చు అనిశ్చితి, ఇంకోవైపు డాలర్ విలువ అనేది తగ్గిపోవడం ప్రధాన కారణంగా మారింది. ఇంకోవైపు సుంకాలు ఏవైతే టారిఫ్స్ ఉంటాయో టారిఫ్స్ కూడా మొత్తం వీటినన్నింటిని బేసుకొని గత నెల రోజుల నుంచి గతంలో ఎన్నలేని విధంగా ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఇంకా రానున్న రోజులు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. వచ్చే రానున్నటువంటి 2 నెలల్లో 2 లక్షలకు చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు.